శంకర భగవత్పాదాచార్యుల వారు చాలా విశేషమైనటువంటి కృషి చేశారు. ఇప్పటిదాకా మనం చూసాం. ఈ చేసినటువంటి ఆదిశంకరులు కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠం అని ఒక పీఠం ఉంది. కాశ్మీరంలో అన్ని రకాలైనటువంటి అన్ని ధర్మశాస్త్రాలు, అన్నిటికీ వైదిక వాంగ్మయానికి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళు, నాస్తికం, చార్వాకం, బౌద్ధం, జైనం అందరూ అక్కడ ఉంటారు. అయితే అక్కడి నుంచి 3 ద్వారాలు ఎప్పుడూ తెరిచున్నాయట. ఉత్తర ద్వారం తెరిచుండేది, తూర్పు ద్వారం తెరిచుండేది, పశ్చిమ ద్వారం తెరిచుండేది. దక్షిణ ద్వారం బూజు కొట్టుకుపోయి ఉంది. దక్షిణం నుంచి ఒక పండితుడు వెళ్ళి నేను ఇక్కడ ఉన్నాను పండితుడిని అని అక్కడ కూర్చుండేటువంటి వాళ్ళు లేరట. అట్లాంటి పరిస్థితుల్లో మొత్తం అంతా కూడా ఉన్నప్పుడు శంకరాచార్యుల వారు ఆ కాశ్మీరంలో ఆ సర్వజ్ఞ పీఠానికి వెళ్ళి అక్కడ దక్షిణం నుంచి పండితుడిని వచ్చాను, దక్షిణ ద్వారం తెరవండి అన్నారు. అంటే అదేం చిన్న విషయం అనుకుంటున్నావా, నువ్వు అన్నంత మాత్రాన పండితుడు అవుతావా అని ద్వారం తెరవడం కోసం ముందు అసలు వాదన చేశారు. అక్కడ కూడా మళ్ళీ వాదన. అయితే శంకర్ల ముందు వాదనలో ఎవరు నిలుస్తారు? కాబట్టి వాళ్ళందరూ పరాజితులయ్యారు. శుభ్రం చేసి దక్షిణ ద్వారం తెరిచారు. ఇక లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి భారతదేశంలో ఉండే వాంగ్మయానికి చెందినటువంటి పండితులందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరితోటి శంకరాచార్యుల వారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాదన చేసి న్యాయం, తర్కం, వేదాంతం, మీమాంస, పూర్వమీమాంస గొప్పదని వాళ్ళు అంటారు, ఇట్లా కర్మకాండ గొప్పదంటారు, బౌద్ధులున్నారు, జైనులున్నారు, నైయాయికులున్నారు, ఇట్లా ఎవరు కూర్చుంటే వాళ్ళందరినీ నిర్ద్వంద్వంగా వాదనతోటి ఖండించారు. అంటే ద్వారానికి ముందు వాదన జరిగింది, ద్వారం తరువాత లోపలికి వెళ్ళాక కూడా అక్కడ కూడా వాదన. అయితే అట్లా వెళ్ళి మొత్తం అంతా తూర్పు ప్రాంతంలో, దక్షిణ ప్రాంతంలో, పశ్చిమ ప్రాంతంలో ఉండే పండితులందరూ పాదాక్రాంతులైపోయారు. ఈ మహానుభావుడితో తట్టుకోగలిగేటువంటి శక్తి మనకెక్కడ ఉంది, ఈయనని మనం తట్టుకోలేము అని చెప్పి శంకరులు అట్లా ప్రదక్షిణ పదంగా వెళ్ళి ఆ పైన సర్వజ్ఞ పీఠము అని ఉంది. ఆ పీఠాన్ని అప్పటిదాకా అధిరోహించిన వాడు ఎవడూ లేడు. శారదా అమ్మవారితోటి ఎదురుగుండా కూర్చొని శారదా అమ్మవారి దగ్గర ఆ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించాలి అంటే అక్కడ ఉన్న ఏ ఒక్కడైనా సరే ఏ ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పాలి. నాకు తెలియదు అనే పదం అనకూడదు. అంటే ఎన్ని శాస్త్రాలు మనకి ఇప్పుడు మామూలుగా ఏదో చూసుకొచ్చి పెట్టుకుంటేనే ఓ 50,000 లక్ష గ్రంథాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇక పూర్తిగా వేదోపశాఖలు పూర్తిగా పరిఢవిల్లేటటువంటి శంకర భగవత్పాదాచార్యులు వారు ఉన్నటువంటి కాలంలో ఇంకెంత పండితులు ఉన్నారు, ఎలాంటి శాస్త్ర పండితులు ఉన్నారు, ఎలాంటి మహాత్ములు ఉన్నారు, వాళ్ళందరినీ ఓడించారు. అంటే ఆయనకి తెలియనటువంటి విషయము ఏదీ లేదు. అలా ఓడించి ఈ పీఠం ఎక్కబోతుంటే శారదా అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అందరికీ తెలియాలి అని, నీ జీవితంలో ఒక లోటు ఉందయ్యా, నువ్వు ఇంకొక శరీరంలోకి వెళ్ళి అక్కడ కామభోగాల్ని నువ్వు ఆశ్రయించి ఆ సుఖాన్ని పొందావు కాబట్టి నీ దాంట్లో ఉండే కొంచెం మచ్చ ఉంది కదా అని అడిగితే శంకరాచార్యులు వారు చెప్పారు, బాగుందమ్మా, అక్కడికి వెళ్ళే ఏర్పాటు చేసేట్టు వాదన చేసింది నువ్వే, అక్కడికి పంపించింది నువ్వే, నేను నేర్చుకొని వచ్చిన తర్వాత ఇవాళ ఈ ప్రశ్న వేస్తున్నావు. ఈ శరీరముతోటి జీవుడికి ఎప్పుడూ సంబంధము లేదు. ఇలాంటి శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయినప్పటికీ ఈ శరీరాన్ని నేను వినియోగించలేదు సన్యాసాశ్రమం ఇవ్వడం వల్ల. ఇక నేను చేసినటువంటిది ఏమిటి, ఈ జీవుడు ఇంకొక శరీరంలోకి వెళ్ళి అవసరమైనంత మటుకు విద్య నేర్చుకొని తిరిగి వచ్చాడే కానీ భోగలాలసతల్లోకి నేను వెళ్ళలేదు. ఈ మాట చెప్పించాలి. కాబట్టి ఆయన భోగలాలసతల గురించి విన్నారే తప్ప భోగాన్ని అనుభవించలేదు. అక్కడ కూడా అమరుక మహారాజు శరీరంలో ఉన్నప్పుడు కూడా అంటే ఇది భార్యతోటి సంభాషణ చేశారు. అమరుకుడి యొక్క భార్యతోటి చేసి అక్కడ ఉండేటువంటి పండితులందరితోటి మిగతా వాళ్ళతోటి చర్చ చేసి అదంతా అమరుక శతకము అనే ఒక గ్రంథం రాశారు. అది రాశారని రాయలేదని 2 వాదనలు ఉన్నాయి. అలా చెప్పి అమ్మవారు చాలా సంతోషపడి నవ్వింది. అందరూ చూస్తుండగా ఇది అమ్మవారు ప్రత్యక్షం మామూలుగా కాలేదు. సారస్వతులందరూ అదృష్టవంతులుగా భావించారు. అక్కడ ఉండే పండితోత్తములందరూ, సరస్వతి స్వరూపంగా ఉన్న వాళ్ళందరూ. అప్పుడు ఆయన్ని సర్వజ్ఞ శంకర అని మొత్తం అందరూ హాహాకారాలు చేస్తూ ఉంటే అందరి ధ్వనుల మధ్యలో అక్కడ ఉండే పండితులందరూ ఏ శాస్త్రాల వాళ్ళని ఆ శాస్త్రాల్లో విజితం చేసి వాళ్ళందరినీ ఓడించి వాళ్ళందరి మీద జితేంద్రియుడైనటువంటి ఆయన
దాని జయపత్రాన్ని తీసుకొని మెల్లిగా అలా ఎక్కుతూ వెళ్ళి ఆ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు శంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టే సర్వజ్ఞ పీఠం ఏమిటి? యావత్ భారతదేశానికి శంకర్ల యొక్క శిష్యులు 4 ప్రదేశాలకి, దక్షిణ, ఉత్తర, పశ్చిమ, ప్రాక్, తూర్పు, ఈ 4 ప్రదేశాలకి శంకరాచార్యుల వారి శిష్యులు పూర్ణమైనటువంటి భారతదేశానికి లేదు పూర్ణమైన వైదిక వాంగ్మయానికి ఎవరయ్యా జగద్గురువు అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అని ఆ సర్వజ్ఞ పీఠాన్ని ఇంకే ఆచార్యుడు ఈ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన వాళ్ళు లేరు. ఏ ఆచార్యుడు అది ఎక్కలేదు, ఇప్పటికీ ఉంది, ఈ రోజుకి లేదు. ఇప్పుడు అది కాశ్మీర్ ఎక్కడుందయ్యా అంటే పాకిస్తాన్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. కరెక్ట్గా మనకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఉండేటువంటి శాఖలు అన్నీ విచ్ఛిన్నమైపోయినాయి. ఈ విభజనప్పుడు మనకి చక్కగా ఆయన రాసిచ్చాడు అక్కడ ఉండేటువంటి కాశ్మీర్ రాజు. మనం దాన్ని ఆక్రమించుకొని తెచ్చుకోలేక మన చాతగానితనంతో మన సరస్వతిని తీసుకొని వెళ్ళి అక్కడ వదిలిపెట్టాం అనామకంగా. అటు పాకిస్తాన్ వాడికి పనికి రావట్లేదు, ఇటు మనకి పనికి రాకుండా శిథిలావస్థలో ఉంది వాళ్ళది. అక్కడ శంకరాచార్యులు వారు వెళ్ళినటువంటి గుర్తుగా సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కినట్టుగా అక్కడి నుంచి మళ్ళీ ఒక కొండ మీదకి వచ్చి తపస్సు చేసుకున్నారు. ఇప్పటికీ దాన్ని శంకరాచార్య పర్వతం అనే అంటారు. దాని పేరే శంకరాచార్య పర్వతం. దాన్ని కాశ్మీర్ ప్రభుత్వము పేరు మార్చాలనే ప్రయత్నం కూడా చేసింది. ఒక తురుష్కుడి పేరు పెట్టి పెడదామనుకొని, కానీ అనేకమైనటువంటి తీవ్ర ప్రతిఘటనలు అక్కడ వచ్చేటప్పటికీ ఇప్పటికీ మార్చలేదు. శంకరాచార్యుల వారు అట్లా కాశ్మీరానికి వెళ్ళి సరస్వతి అమ్మవారి ఎదురుగుండా ఆవిడతోటి వాదన చేసి ఆవిడ్ని మెప్పించి ఒప్పించి ఆవిడ కంటే ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చున్న దక్షిణామూర్తి స్వరూపమే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు.